వాళ్ళు తప్పు చేయలేదని ఎక్కడా లేదు. వాళ్ళు తప్పు చేసినారు. వెళ్ళి కూడా రికార్డు ట్యాంపరింగ్ చేసింటే అవన్నీ సరి చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వైసీపీ నాయకులకి ప్రజల సొమ్ము సరిపోక దేవుళ్లను కూడా దోచుకున్నటువంటి పరిస్థితి. ప్రజల సొమ్మును దేవుళ్ళ సొమ్మును కూడా దోచుకొని ఇవాళ తమ తప్పులు బయటపడుతున్నాయన్నటువంటి నెపంతో అల్లరి చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొని ఉంది. వైసీపీ వాళ్ళు చేసేటటువంటి గగ్గోలకి మేము కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాం. సాక్షాత్తు మీ వైసీపీ ఎమ్మెల్యే, రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో జడ్పీ నిధుల్ని, ప్రభుత్వ నిధుల్ని సొంత ఎస్టేట్లకు వేసుకోవడమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామిని మోసం చేయలేదా? మేము అక్రమాలు వెలుగులోకి తీసుకున్న తర్వాత చంపలు వేసుకొని కొంత సరిదిద్దుకోలేదా? తప్పు ఇక్కడ రుజువు కాలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. సాక్షాత్తు 5 ఎకరాలలో అంటే 56/1కి సర్వే నంబర్లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమిలో 1.5 ఎకరాలు మీరు 21లో టీటీడీకి వెంకటేశ్వర స్వామి పేరిట రాసి 25లో తిరిగి మీరు ఆ భూమిని కూడా భార్య పేరిట రాసుకున్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా మీరు మీ ఎలక్షన్ అఫిడవిట్లో చూపించారా లేదా? 56/1 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి నా పేరిట ఉంది, అందులో ఏది టీటీడీ కళ్యాణ మండపం పేరిట కట్టినటువంటి భూమి ఆయన పేరిట ఉన్నట్లుగా మీరు స్వయంగా మీ ఎలక్షన్ అఫిడవిట్లో చూపించారా లేదా? ఇంతకన్నా మీరు చేసిన తప్పులకి, దుర్మార్గాలకి ఆధారాలు ఇంకేమైనా కావాలన్నా? మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం, వైసీపీ నాయకులు పేద ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా ప్రభుత్వ ఆస్తి దోచుకున్నారు. వాళ్ళని గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఆక్రమించుస్తూ ఉంటే కనుక కోర్టు ద్వారా వాళ్ళు కాస్త సమయాన్ని తీసుకున్నారే తప్ప వాళ్ళు తప్పులు ప్రూవ్ అయినాయి. ప్రభుత్వ భూములు వైసీపీ అగ్రనాయకుల నుంచి కింది స్థాయి నాయకులందరి వరకు కూడా ఆక్రమించుకున్నారు. ఏదైతే పేదలకు చెందాల్సినటువంటి భూములను పెత్తందారులైనటువంటి వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారో ప్రతి సెంటును కూడా బయటికి తీసుకొస్తామని గతంలో పలుమార్లు చెప్పాం. ఈ మాటకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా బయటికి తెస్తాం. తొందరలోనే 1000 ఎకరాలు అన్యాక్రాంతమై ఉన్నాయి. రాజంపేట నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాల వరకు అన్యాక్రాంతమైనటువంటి భూమి ఉంది. ఈ 1,00,000 ఎకరాలను మేము బయటికి తీసుకొస్తాం, పేదలకు పంచుతాం. ఇదే క్రమంలో ఎవరైనా కానీ తప్పులను క్షమించేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఎమ్మెల్యే బంధువులు, రాజ్యసభ ఎంపీ వాళ్ళ బంధువులు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా నిరూపితమైనాయి. ఆ క్రమంలో మిగతా వాళ్ళు చేసేటటువంటివి కూడా నిరూపితమైనవి. తాజాగా ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో కూడా ఒక 2 లాయర్లు నిరంతరము ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క తాళ్లపాక గ్రామ ప్రజలు కూడా మాకు శ్మశానానికి కూడా దారి ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టినారని ఒక పక్క వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇటీవల మా ఎమ్మెల్సీ గారు కూడా దానికి సంబంధించిన సమాచారం అసెంబ్లీలో అడగడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వ అధికారులందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. అందులో 5.6 ఎకరాలు ప్రభుత్వ భూమిని వాళ్ళు ఆక్రమించారు అని. అందులో రోడ్లు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, దాని ద్వారా టవర్లు ఉన్నాయి. దాని ద్వారా గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది. ముఖ్యంగా పౌరాణిక ప్రసిద్ధిగాంచినటువంటి తాళ్లపాక అన్నమాచార్యులకు సంబంధించి ఎక్కడైతే విగ్రహం ఎక్కడైతే కనుక అక్కడ దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ చెరువును కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయి. చట్టం ప్రకారం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు వాటిపైన తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఎలక్షన్ అఫిడవిట్లో కళ్యాణ మండపంకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి భూమిని తనదిగా చెప్పుకొని తప్పుడు సమాచారం ఇచ్చారు. మళ్ళీ ఇటీవల దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా ఇప్పటికీ కూడా కళ్యాణ మండపం ఆయన ఎస్టేట్లోనే ప్రజలకు ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా ఉంచుకున్నారు.
ఇది టీటీడీ పట్ల వాళ్ళు చేసిన తప్పు కాదా? వీళ్ళు చేసినటువంటి అక్రమాలపై న్యాయ పోరాటం కూడా చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.